నమస్తే, వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సరిహద్దు గ్రామీణ అటవీ ప్రాంతంలో పోలీసుల విస్తృత తనిఖీలు. పి మల్లవరం పంచాయతీ పత్తికొంది గ్రామంలో శివనారాయణచే నిర్మించబడిన కేవీఎస్ కన్వెన్షన్ హాల్లో అంబేద్కర్ జీవిత చరిత్రపై నృత్య కళారూప నాటకం. యానం ఎర్ర గార్డెన్స్లోని జ్ఞాన మందిరంలో హిందూ సమ్మేళనం. యానం ఎర్ర గార్డెన్స్లోని జ్ఞాన మందిరంలో హిందూ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు, యానం, తలెరువు పరిసర ప్రాంతాలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జనవరి 5వ తేదీన విజయవాడలో నిర్వహించనున్న హైందవ శంకరవం భారీ బహిరంగ సభకు హిందూ బంధువులందరూ తరలి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో పరిసర ప్రాంతాలకు చెందిన ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ నెల 11వ తేదీన భగవద్గీత గీతా జయంతి మన నివసిస్తున్నటువంటి కాలేజీలో సాయంత్రం 6 నుంచి 8 లోపల గుడి చుట్టుపక్కల నివాసం ఉంటున్నటువంటి వాళ్ళందరికీ మీరు మైక్ ద్వారా చెప్పించండి. ఈరోజు గీతా జయంతి సందర్భంగా శౌర్య దివస్ లేదా సంకల్ప దివస్ అనే పేరుతో సామూహికంగా హారతి ఇవ్వాలి. ఏంటి హారతి అంటే ఏంటి ఇవ్వాలి అంటే గీతా పుట్టినరోజు సందర్భంగా రాజ్యాంగాలు వీటి మీద కాల్చవసరం. ఏటూరు నాగరం ఎస్ఐ తాజుద్దీన్ సరిహద్దు గ్రామీణ అటవీ ప్రాంతాల్లో ఏటూరు నాగరం ఎస్ఐ తాజుద్దీన్ ఆధ్వర్యంలో ఆదివారం సివిల్, సిఆర్పీఎఫ్ ప్రత్యేక బలగాలతో పోలీసుల విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. మావోయిస్టుల వారోత్సవాలు నేడు చివరి రోజు కావడం చెల్పాక అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్ నిరసిస్తూ మావోయిస్టులు బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో మావోయిస్టులు ప్రతీకార చర్యలకు పాల్పడే అవకాశం ఉండడంతో ముందస్తు చర్యల భాగంగా ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ ఆదేశాల మేరకు ఏటూరు నాగరం సీఐ అనుముల శ్రీనివాస్ సూచన మేరకు పోలీస్ బలగాలు పెద్ద ఎత్తున మోహరించి తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాలు, రొయ్యూరు, అటవీ గ్రామీణ ప్రాంతాలు, మూలకట్ట వంతెన, జాతీయ ప్రధాన రహదారిపై విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. సరిహద్దు పరిసర గ్రామాలు, గుత్తికోయ, గుడాలపై ప్రత్యేక దృష్టి సారించి తనిఖీలను ముమ్మరం చేశారు. మండల కేంద్రంలో ఆర్టీసీ బస్టాండ్ ప్రధాన రహదారిపై వాహనాలు క్షుణ్ణంగా పరిశీలిస్తూ తనిఖీలు నిర్వహిస్తున్నారు. వాహన ధృవీకరణ పత్రాలు, వారి గుర్తింపు కార్డును పరిశీలిస్తూ వివరాలు అడిగి తెలుసుకుంటూ అనుమానితుల్ని అదుపులో తీసుకుని విచారించి వదిలేస్తున్నారు. ఈ కార్యక్రమంలో సివిల్, సిఆర్పీఎఫ్ ప్రత్యేక బలగాలు పాల్గొన్నాయి. बच्चे अरे मी पेपर से है
తాళరేవు మండలం పి మల్లవరం పంచాయతీ పరిధిలోని గ్రాంట్ మూలపొలం రామ్జీ నగర్ పత్తిగొంది పి మల్లవరం ప్రాథమిక పాఠశాలలో మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉదయం నుండి మధ్యాహ్నం వరకు పండుగ వాతావరణంలో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పిలుపు మేరకు ఆత్మీయ సమావేశాలు నిర్వహించారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం పి మల్లవరం గ్రామంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ దున్నా జనార్దన్ రావు, బొంగరాల వెంకటేశ్వరరావు, దూలిపూడి సుబ్బారావు, వీళ్ల సత్యనారాయణ, దూలిపూడి నాగేంద్ర ప్రసాద్, పంపన రామకృష్ణ, దూలిపూడి బాబీ సుబ్బారావు, విద్యా కమిటీ చైర్మన్లు బల్ల చిరంజీవి, నేతల నాగార్జున, శ్రీమతి పంపన నాగమణి, పాండురంగ, ప్రధాన ఉపాధ్యాయులు పేర్రాజు వెంకటేశ్వరరావు, పి శ్రీనివాసరావు, కుమార్శ్రీ, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు తల్లిదండ్రులచే ప్రతిజ్ఞ చేయించారు. తల్లిదండ్రులకి ఆటల పోటీలు నిర్వహించారు. పిల్లలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అదేవిధంగా ప్రతి క్లాస్లోని విద్యార్థులు ప్రతిభ తల్లిదండ్రులకు ప్రోగ్రెస్ కార్డుల ద్వారా తెలియజేశారు. అనంతరం అందరూ శ్రీమతి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా ఏర్పాటు చేసిన భోజనాలు స్వీకరించిన అనంతరం ఆటల్లో గెలిచిన మహిళలకి చీరలు మొక్కలు అందించారు. మురమలలో సుబ్రహ్మణ్య షష్ఠి మహోత్సవాలు ఆదివారంతో ఘనంగా ముగిశాయి. తొలి రోజు కళ్యాణం, రెండవ రోజు తీర్థం, మూడవ రోజు సుబ్రహ్మణ్య హోమం, పూర్ణాహుతి, త్రిశూల స్నానం, పుష్పోత్సవం నిర్వహించారు. అర్చకులు బ్రహ్మశ్రీ పేటటి శ్యామలకుమార్ ఆధ్వర్యంలో పురోహితులు నాగభట్ల రామకృష్ణమూర్తి దంపతులు కార్యక్రమం నిర్వహించారు. కమిటీ నిర్వహణలో ఏర్పాటు చేశారు. తాళరేవు మండలంలో సుబ్రహ్మణ్య షష్ఠి మహోత్సవం కన్నుల వైభవంగా జరిగింది. పరిసర ప్రాంతాల భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. తాళరేవు భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామివారి ఆలయంలో ఉన్న వల్లి దేవసేన సాహితీ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం, సీతారామపురం శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో షష్ఠి మహోత్సవాలు వైభవంగా జరిగాయి. ఆలయ ప్రధాన అర్చకులు కొండవీటి శివరామకృష్ణయ్య, వారి కుమారులు సుబ్రహ్మణ్యం సాయిలు భక్తులచే ప్రత్యేకత పూజలు నిర్వహించారు. భక్తులు ఆలయాలకు తెల్లవారుజాము నుండి క్యూలైన్లో బారులు తీరి స్వామివారి దర్శనం చేసుకున్నారు. చాలా విశిష్టమైన దేవాలయంగా ప్రసిద్ధి చెందింది. మా పరిసర ప్రాంతాలందరినీ కూడా ఈ ఆలయంలో నిత్య ధూపదేవి నైవేద్యాలు జరుగుతుంటాయి. భద్రకాళి వీరేశ్వర స్వామి వారి ఆలయంలో కార్తీక మాసం వెళ్ళిన తర్వాత శుద్ధ షష్ఠి ఇక్కడ విశేషంగా కీర్తనం జరుగుతుంది. రాత్రి మొదటి రోజు రాత్రి పంచమి, స్కంద పంచమి అంటారు. ఆ స్కంద పంచమి నాడు సుమారు 5 గంటలు కళ్యాణం జరిపిస్తారు. ఇంకెందుకు పిల్లలు లేని వారు, వివాహం కాని వారు, ఇలాంటి వాళ్ళందరూ కూడా భార్య భర్తలు విడిపోయిన వారు, ఇలాంటి వాళ్ళంతా కూడా కలిసి ఉండాలని, సుఖంగా ఉండాలని కళ్యాణోత్సవం జరుగుతుంది. కళ్యాణోత్సవం అయిన తర్వాత కళ్యాణం అయ్యేటప్పటికల్లా 11 గంటలు అవుతుంది. 1-2 గంటలు పోతుంది. ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా దినదిన అభివృద్ధి చెందుతూ ఈ ఆలయం చాలా అత్యంత వైభవంగా ముందుకు తీసుకెళ్ళారు. ముందుకు తీసుకెళ్ళి ప్రజల్లో చాలా గుర్తింపు తీసుకొచ్చారు. శ్రీ వల్లీదేవ సేన సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో తాళరేవులో కాకినాడ జిల్లా కేశవపురం గ్రామంలో వేయించేసి ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో ఈరోజు ఇక్కడ మాకు ఎంతో వైభవంగా అర్చకులు శ్రీ శివరామకృష్ణయ్య గారి ఆధ్వర్యంలో
చాలా చక్కగా జరిగింది. ఉదయం నుంచి తెల్లవారు దగ్గర నుంచి కూడా అసలు ఖాళీ లేదు. భక్తులు విరివిగా ఎన్నో క్యూ లైన్లు పట్టి ఈ స్వామి యొక్క దర్శనం చేస్తున్నారు. చాలా సంతోషం. స్వామి దర్శనం కోసం బారులు తీరిన జనం ఈ కేశవ స్వామి దేవాలయంలో జరిగింది. ఈ దేవాలయంలో ఎంతో ప్రతిష్ట కలిగిన దేవాలయం. పూర్వం ఈ దేవాలయానికి చాలా శిథిలం అయిపోయింది. శిథిలం అయిపోతే వర్షం కూడా పడుతుంది. అప్పుడు మాకు చిన్నాన్నగారు అబ్బాయి ఉంగరాల సత్యప్రసాదు కుమారి గారు వారి యొక్క దాతృత్వంతో ఈ దేవాలయాన్ని బాగు చేయడం జరిగింది. సుమారు అప్పటి రోజుల్లో అంటే సుమారు 1990 ఆ ప్రాంతంలో, అంటే ఇప్పటికీ రజతోత్సవం అయిపోయింది, 30 సంవత్సరాల దగ్గరలో. అప్పట్లో ₹1,00,000 పైనే ఖర్చు పెట్టడం జరిగింది. ఈ విగ్రహానికి వెండి ఏమంటారు ఇచ్చారు. చాలా సంతోషం. అలాగా అన్నీ కూడా వాళ్ళు ఖర్చు పెట్టి ఇక్కడ చేశారంటే నిజంగా మా తాళరు ప్రజలందరికీ కూడా కడు వైభవంగా ఆయన యొక్క దర్శనం కలుగుతుంది. శివరామకృష్ణయ్య గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. కాకినాడ జిల్లా జగ్గంపేట నాణ్యమైన విద్యా ఉన్నత ప్రమాణాలే మన ప్రభుత్వ లక్ష్యమని టీటీడీ పాలక మండలి సభ్యులు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. జగ్గంపేట మండలం రాజపూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్ టీచర్ సమావేశానికి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెగా పేరెంట్ టీచర్ సమావేశాలతో అన్ని పాఠశాలలో పండుగ వాతావరణం నెలకొందన్నారు. ఎడ్యుకేట్ ఎంగేజ్ ఎంపర్ లక్ష్యాలతో రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే తొలిసారి మన అందరితో మన సమావేశాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ సమావేశాలతో విద్యార్థుల తల్లిదండ్రుల సూచన సలహాలతో విద్యార్థులకు అవసరమైన విధంగా చర్యలు తీసుకుంటామని, తద్వారా విద్యార్థుల భవిష్యత్తుకు అవసరమైన నైపుణ్యాలను మరింత మెరుగుపరిచేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వం పాఠశాలని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకునేందుకే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని విద్యాశాఖ మంత్రి లోకేష్ తెలిపారన్నారు. ఇందుకోసం అవసరమైన నిధులను విడుదల చేసేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ సమావేశంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఇచ్చిన సలహాలను, సూచనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని జ్యోతుల నెహ్రూ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, మార్షెట్టి భద్రం, పాన్రంగి రాంబాబు, రాజపూడి సర్పంచ్, రాజపూడి కూటమి నాయకులు, రాజపూడి విద్యా కమిటీ, రాజపూడి హైస్కూల్ ఉపాధ్యాయులు, ఉపాధ్యాయునిలు, అధిక సంఖ్యలో విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. దీన్ని పెట్టడానికి గల ఆలోచన పేరెంట్స్కి ఆ స్కూల్లో ఉన్నటువంటి పరిస్థితుల మీద అవగాహన కలగాలి. వాళ్ళు పిల్లలు ఏ రకంగా చదువుతున్నారు, ఆ విద్యాలయంలో ఉన్నటువంటి సౌకర్యాలు ఏంటి చదువుకోవడానికి, ఈ అన్నిటి మీద చేస్తూ పూజ్య గురువులు మీ ఉపాధ్యాయులందరూ కూడా ఏ రకంగా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నారు, చదువులు పిల్లలతో చదివించగలుగుతున్నారు అనేటటువంటి ఒక ఆలోచన జరగాలని, దీని ద్వారా ఇక్కడ ఉన్నటువంటి లోటుపాట్లన్నీ కూడా మేము గ్రహించి దాన్ని విద్యాశాఖ మంత్రి గారికి తెలియజేస్తే ఆ లోట్లన్నింటినీ కూడా తీర్చడానికి అవకాశం ఉంటుంది అనేటటువంటి ఆలోచనతో లోకజ్ఞానం రాదు. అసలు నీకు నీ లైఫ్ ఒక విజన్తో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉండదు. జీవితంలో కూడా ఈ బట్టి అలవాటు అవుతుంది నీకు. అక్కడ ప్రైవేట్ స్కూల్లో ఎప్పుడైతే 70 మందిలో 50 మంది ర్యాంకులు వచ్చేస్తాయి, దాని పేపర్లో అడ్వర్టైజ్మెంట్ పెట్టుకుంటారు. ఈ తల్లులందరూ కూడా మొదలెడతారు, పలానా స్కూల్లో 50 మందికి ర్యాంకులు వచ్చాయి కాబట్టి అక్కడ జాయిన్ చేసి ఉంటే పుట్టు పూస తాకట్టెట్టి చదివించే మంచి చదువు వస్తుంది, మంచి భవిష్యత్తు వస్తుంది అని చెప్పి ఆలోచన చేస్తారు.
అంబేద్కర్ చూపిన బాటలో అందరూ నడవాలని ముమ్మిడివరం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుపూడి శివనారాయణ అన్నారు. హైదరాబాద్ అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ చే తాళరేవు మండలం పి మల్లవరం పంచాయతీ పత్తిగొంది గ్రామంలో శివనారాయణచే నిర్మించబడిన కేవీఎస్ కన్వెన్షన్ హాల్లో అంబేద్కర్ జీవిత చరిత్రపై నృత్య కళారూప నాటకం ప్రదర్శించారు. నాటకం ప్రారంభం సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి కుడుపూడి శివనారాయణ, ప్రజా సంఘాల ఐక్యవేదిక కన్వీనర్ టేకుముడి ఈశ్వరరావు, అత్తిలి బాబురావు, ఇంజారం సర్పంచ్ ముద్దన వెంకట శివరామప్రసాద్, వీళ్లవీర తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్ల మండలం పి మల్లవరం గ్రామం పత్తిగొంది గ్రామంలో జరిగిన కార్యక్రమంలో శివనారాయణ మాట్లాడారు. కటిక పేదరికంలో జన్మించిన అంబేద్కర్ కు అవకాశం లేకపోయినా ఉన్నత విద్యను అభ్యసించి ప్రపంచ మేధావిగా నిలిచారన్నారు. నేటి విద్యార్థులు అంబేద్కర్ ను స్ఫూర్తిగా తీసుకుని చదువుల్లో ప్రగతి సాధించాలని ఆకాంక్షించారు. సామాజికంగా అన్ని కుల మత వర్గాలు కలిసి ఉండాలని, భారత రాజ్యాంగం ద్వారా అంబేద్కర్ అందరికీ సమాన హక్కులు ప్రసాదించారన్నారు. ఏదో ఒక కులానికి అంబేద్కర్ నాయకుడు కాదని, అంబేద్కర్ అందరి వాడని గుర్తించాలని తెలిపారు. ఈ సందర్భంగా కళాకారులు ప్రదర్శించిన అంబేద్కర్ నాటకం ఆద్యంతం అలరించింది. ఈ కార్యక్రమంలో మండల దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు పెయ్యాల రమేష్, కేవీపీఎస్ మండల అధ్యక్ష కార్యదర్శులు విప్పర్తి శ్రీనివాస్, పులపకూర కృష్ణ, మాల మహానాడు మండల అధ్యక్షుడు దున్న మురళీరెడ్డి, రెడ్డి బాబు, న్యాయవాది ఎడ్ల కుటుంబరావు, దడల సువర్ణలత, వెంకట రమణ, మట్టపర్తి గణేష్, నారాయణ, దున్న మురళి, సోమ, కోరుకొండ చంటి, పెంకె అర్జున్, వాసు, పూలే అంబేద్కర్ స్టడీ సర్కిల్ ప్రతినిధులు కాశీ రవీంద్ర, గుత్తుల మల్లేశ్వరరావు, స్థానిక ఎంపీటీసీ దున్న రాంబాబు, మాజీ ఎంపీటీసీ మల్లాడి వరదరాజు, దున్న ఎల్లారావు, బొంతు శ్రీనివాస్, పెద్ద ఎత్తున స్థానిక ప్రజలు పాల్గొన్నారు. విన్న మాటలే మళ్ళీ మళ్ళీ విని విని చెవులు దిబ్బలు పడిపోయాయి. నన్ను అణగారిన వర్గాల నాయకుడిగా మార్చేశారు. నేను ఈ దేశంలో నోరు లేని వాళ్ళకి నోరై పోరాడాను. పీడితుల కోసం, కార్మికుల కోసం, మహిళల కోసం, బీసీల కోసం ఒక్కరేమిటి, అణగారిన వర్గాలు, మైనార్టీలు అందరి కోసం పోరాడాను. నేను జీవితాంతం చేసినవి, చెప్పినవి, రాసినవి వదిలేసి నా మరణానికి ముందు చేసిన 2 పనులనే. రాజ్యాంగం రాశాడు, రిజర్వేషన్లు తెచ్చాడు అని ఈ 2 ఇన్నాళ్లు చెప్పారు. ఇంకా ఎన్నేళ్లు చెప్తారు? ఉలుకు పలుకు లేకుండా ఇంకా నేను ఎన్ని శతాబ్దాలు అవే వినాలి. నాలో సహనం చచ్చిపోయింది. వీళ్ళు విగ్రహావిష్కరణ పేరుతో మిమ్మల్ని పిలిచారు. ఇక్కడ జరగాల్సింది విగ్రహావిష్కరణ కాదు, నన్ను నేనే ఆవిష్కరించుకోవాలి. నా ఆరాటాన్ని, పోరాటాన్ని ఆవిష్కరించుకోవాలి. ఈ దేశం కోసం నేను కన్న కలల్ని, వేసిన ప్రణాళికల్ని ఆవిష్కరించుకోవాలి. మరోసారి ఈ దేశానికి అంబేద్కర్ అంటే ఎవరు, ఏం చేశాడో ఆవిష్కరించుకోవాలి. నన్ను నేనే ఆవిష్కరించుకోవాలి. నన్ను నేనే ఆస్తుల నుండి ట్యాక్స్ పే చేసే వారికి, ఆధిపత్య వర్గాలకు మాత్రమే ఓటు ఉండాలి అన్నారు. ఈ అహంకార వర్గాలకు వ్యతిరేకంగా పోరాడి వయోజనులందరికీ ఓటు హక్కులు సాధించారు. ఒక మనిషికి ఒక ఓటు, అది ఉండబట్టే మనలను మనుషులుగా చూస్తున్నారు. కొన్నైనా ఫలాలను అందిస్తున్నారు. 5 ఏళ్లకు ఒక్కసారైనా అలగరిస్తున్నారు. అలాంటి పవిత్రమైన ఓటును మీరు అమ్ముకుంటే బానిసత్వం, దానిని నమ్ముకుంటే అధికారం. నేను కోరుకున్నది కుల నిర్మూలన మాత్రమే కాదు, రాజ్యాధికారం కూడా. అందుకు 85% ఉన్న బహుజనులంతా ఏకం కావాలి. మైకులు, పేపర్లు, టీవీలు ఎక్కడ చూసినా నా పేరే కనిపిస్తుంది. రాజ్యాంగం రాశాడు, అంటరానితనంపై పోరాడాడు అని. అది విని విని విసుగెత్తి మీ దగ్గరకు వచ్చారు ప్రజలారా. రాజ్యాంగం అంటే మనువాదం కాదు. రాజ్యాంగం అంటే అందరికీ సమాన అవకాశాలు, అందరికీ సమాన గౌరవాలు, విద్య, వైద్యం, ఉపాధికి రక్షణ, భావ ప్రకటన స్వేచ్ఛ, జీవించే హక్కు, సంఘ స్వేచ్ఛ. ఒక మనిషికి ఒక ఓటు. రాజ్యాంగం ముందు అందరూ సమానం. ఆశ్రిత పక్షపాతానికి, అవినీతికి తావులేని స్వచ్ఛమైన పరిపాలన. విశ్వాసాలు వ్యక్తిగతాలు. పాలనలో మతానికి స్థానం లేదు. అన్ని మతాలకు సమాన దూరంలో ఉండాలి. కులం తేడా, మతం తేడా ఆధిపత్యానికి తావివ్వనిదే ఈ రాజ్యాంగం. భిన్నత్వంలో ఏకత్వమే రాజ్యాంగ స్ఫూర్తి.
ఏమిటి దౌర్జన్యం, ఏమిటి దుర్మార్గం, ఏమిట్లా వీళ్ళతో మాటలు, కొట్టని కొడుకుని చెరువు బల్లం చేసిన వాళ్ళని ఎరగదీయాలి. ఈ రోజు మాపై దాడి చేశామని విలపింపు కలిసిన పెంచొద్దు. ఆగండి ఆగండి, మన తెప్పేవిగా రుచి చూపించాం, ఉద్ధొస్తుంది కొడుకులకి. బాబా బాబా ఒక్కసారి ఊను, మనపై దాడి చేసిన వాళ్ళు అంతు చూస్తాం. ఊను బాబా ఊను. ఆగండి, రెచ్చిపోవు, చట్ట ప్రకారం పోరాడు. నా మాట వినండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సరిహద్దు గ్రామీణ అటవీ ప్రాంతంలో పోలీసుల విస్తృత తనిఖీలు. పి మల్లవరం పంచాయతీ పత్తికొంది గ్రామంలో శివనారాయణచే నిర్మించబడిన కేవీఎస్ కన్వెన్షన్ హాల్లో అంబేద్కర్ జీవిత చరిత్రపై నృత్య కళారూప నాటకం. యానం ఎర్ర గార్డెన్స్లోని జ్ఞానమందిరంలో హిందూ సమ్మేళనం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్కై విజన్ న్యూస్.